హాయ్ హలో వెల్కమ్ టు చందనాస్కో ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తానండి, కొంచెం నాకు కూడా మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఈరోజు నుంచి మనకి శ్రావణం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు ఫస్ట్ ఫ్రైడే అనమాట. సో ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఏం వర్క్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ పూజ కూడా చేసుకున్నాను. పూజ కూడా చాలా బాగా జరిగింది. అండ్ దేవుడికి నైవేద్యం కూడా చేశాను. ఆ నైవేద్యం ఏంటి అండ్ ఇంట్లోకి ఫుడ్ ఏం ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో మీరు చూడండి. మార్నింగ్ లేవగానే నేను ఇంట్లో పనంతా చేసేసుకొని ఆ తర్వాత హెడ్ బాత్ చేసుకొని పూజ కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని తర్వాత ఫుడ్ అనేది ప్రిపేర్ చేశానండి. దేవుడికి వచ్చేసి పాయసం చేశాను ఈరోజు. సో పాయసం కూడా చాలా టేస్టీగా అయ్యింది. అండ్ రైస్ అండ్ తోటకూర. సో ఈరోజు మార్నింగ్ పూజ ఉంది కాబట్టి పాపకి ఓన్లీ బ్రేక్ ఫుడ్ మాత్రమే పెట్టి పంపించాను. లంచ్ అనేది ప్రిపేర్ చేయలేదు. సో అందుకనే పాపకు కూడా లంచ్ అనేది ప్రిపేర్ చేసి తనకు కూడా బాక్స్ కట్టించి తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చాను. తను తిందో లేదో నాకు తెలీదు, బట్ తినే ఉంటుంది. తనకి ఫేవరెట్ తోటకూర విత్ కర్డ్, సో ఇష్టంగానే తింటుంది. తనకి ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంటి ముందు మొత్తం శుభ్రం చేసుకొని ముగ్గు అనేది వేసుకొని కడప పుదించుకొని తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. లక్ష్మీదేవితో ఎంత ముద్దుగా ఉందంటే అంత ముద్దుగా ఉంది. నా దిష్టి తగిలేటట్టుగా ఉంది. బట్ ఈరోజు పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు ఆ పూజని, ఆ అలంకారాన్ని చూసినందుకు. చిన్నగా చేసుకున్నా సరే ఎంతో తృప్తిని అనేది నాకు ఇచ్చింది. ఏదో డబ్బంతా ఖర్చు పెట్టి పూజ చేయాల్సిన అవసరం కూడా ఏముండదు. మన ఇంట్లో ఉన్న దాంట్లోనే పూజ చేసుకుంటే సరిపోతుంది. ఫ్లవర్స్ అండ్ కొబ్బరికాయ మాత్రమే మనం బయట నుంచి తెచ్చుకుంటామంటే. సో కొబ్బరికాయ కూడా మంచిగా కొట్టేశాను. పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. అందరికీ మళ్ళీ ఒకసారి మొదట శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.